మానవుడు దేనినైనా సాధించే ప్రయత్నంలో సమయాన్ని ఈ క్షణమే సాధించాలనే, తక్షణమే లభించాలనే దృఢమైన సంకల్పంతో ప్రయత్నం చేయాలి. ఏది సాధించదలుచుకున్నా ఈ క్షణమే లభించాలి. రేపటికి రూపు లేదు. కల్ కా కామ్ ఆజ్, ఆజ్ కా కామ్ అభి, అభి నహీ తో కభీ నహీ. యోగశాస్త్రం చెప్తుంది, తీవ్ర సంవేగానాం ఆసన్నః. మన మనసు లోపల ఎంత తీవ్రత ఉంటే అంత తొందరగా ఫలితం వస్తుంది. కనుక తీవ్రమైన సంకల్పంతో పనిచేయాలి. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమోత్తమమని ఉంది. మరి ఆరోగ్యం ఎప్పుడు లభిస్తుంది? ఇప్పుడే లభించాలని భగవంతుని మనము ప్రార్థించాలి. ఆ విధంగా ప్రయత్నించాలి. మనం ధర్మార్థ కామోక్షాణం సద్య సిద్ధిర్భవేన్నః. అంటే ధర్మము, అర్థము, కామమోక్షము తక్షణమే లభించాలి మనకు. దానికి మూలమైన ఆరోగ్యం తక్షణమే లభించాలి, అవి తక్షణమే లభించాలి. ప్రార్థన విధానం ఎట్లా ఉంది? ఈ క్షణమే లభించాలి. ఎప్పుడైనా అలాంటి తీవ్రత ఉండాలి. ఈ జన్మలో, ఈరోజు, ఈ క్షణం అంత తీవ్రత ఉండాలి. కనుక మనం ఎంత తీవ్రతతో పనిచేస్తే అంత తొందరగా లభిస్తుంది. మన యొక్క పీరియడ్ 1 సెకండ్ అని పెట్టుకోవాలి, తక్షణమే అని పెట్టుకోవాలి. ఏదైనా సాధిస్తున్నప్పుడు ఇప్పుడే సాధించాలి అనే ఒక తీవ్రమైన సంకల్పంతో చేయాలి.